సెప్టెంబర్ 30, 2024 విజయమునకు రహస్యములు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. మనము దేవుని వారసులం గనుక అతి శ్రేష్టమైనవి మన కొరకై ఏర్పరచబడి ఉన్నవి. దేవుని రాజకుటుంబమునందు నీవు జన్మించిన ఎడల రాజ్యమును ఏలు దినమొకటి వచ్చుననియు అందు నిమిత్తము ఇప్పుడు స్థిరపరచబడుచున్నావనియు ఈ వెరుగుదువు. విక్టోరియా రాణి చిన్న బాలికగా ఉన్నప్పుడు ఒక దినమున తాను రాణి అగుదునని ఎరిగి ఉండలేదు. బొమ్మలతో ఆడుకొనుట ఆమెకెంతో ఇష్టము. తాను రాణి అగునని విషయము ఆమెకు తెలియదు. ఆమెకు విద్య నేర్పుచుండిన గురువు ఒకనాడు పాఠమునందు రాజకుటుంబ వంశావళిని బోధించుచుండగా రాజ్యమేలుచున్న తన పెద్ద తండ్రి యొక్క సింహాసనమునకు తానే వారసురాలని గ్రహించెను. ఆ దినము నుండి బొమ్మలతో ఆడుట మానివేసెను. ఆమె స్వభావము గంభీరమాయెను. ఇంత పెద్ద రాజ్యమును ఎలవలసిన నేను బొమ్మలతో ఆడుకొనకూడదని తీర్మానించుకొనెను. మనము కూడా పరలోక రాజ్యం నేలుటకు సిద్ధపరచబడుచున్నాము కనుక ఈ లోకపు ఆటలను మరచి దేవుడి జ్ఞానములో ఎదుగుచు దేవుడిచ్చుచున్న స్వాస్థ్యం కొరకై సిద్ధపడవలెను. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. ఆయన రాజ్యమును ఏలుటకు, ఆయనతో కలిసి జీవించుటకు ప్రతి ఒక్కరికి సిద్ధపాటు చాలా అవసరం. ఇకనైనా ఈ సిద్ధపాటులో జ్ఞానంగా, వివేకంగా ముందుకు కొనసాగుదాం. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.